యంచ వ్యక్తస్తమవ్యక్తం విచిన్వంతి మహర్షయః క్షేత్రే క్షేత్రజ్ఞమాసీనం తస్మై క్షేత్రాత్మనే నమః. మహర్షులు ఏ దేవుని ఇంద్రియములకు గోచరించని వాడు అగుట వలన అవ్యక్తుడు అన్న పేరు పొందినవాడై దేహము లోపల నిలిచియున్న వానిని ఇంద్రియ మనోబుద్ధులతో కూడిన సూక్ష్మ శరీరమునందు లేక బుద్ధి అను క్షేత్రము లేక గుహయందు క్షేత్రజ్ఞుడై దేహేంద్రియాది ప్రపంచము తెలుసుకొను ప్రత్యేగాత్మయై జీవుడై నిలిచియున్న వానిని పరమాత్మను ధ్యాన సమాధిలో అన్వేషించుచుందురో క్షేత్రస్వరూపి అయిన ఆ పరమాత్మకు నమస్కరించుచున్నాను.